గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అప్పు ఇచ్చిన పాపానికి ఇద్దరు ప్రాణాలు పోవడమే కాకుండా మరొక వ్యక్తినైతే చంపేందుకు ప్రయత్నించినటువంటి ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపోలు మండలంలో ఉన్నటువంటి తాడిపత్తి గ్రామంలో జరిగిన ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రధానంగా తెలిసిందే, నిన్న గొల్లపోలు మండలం తాడిపత్తి పంట పొలాలలో ఉన్నటువంటి బావిలో 2 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలు ఉన్న నేపథ్యంలోనే అక్కడంతా కూడా సంచలనంగా మారింది. మొదట అయితే మిస్టరీగా మారింది. ఏం జరిగిందనేది కూడా మొదటగా అయితే తెలియని పరిస్థితి. మరొక మొత్తం పోలీసులు పూర్తిగా దీన్ని పరిశీలించిన నేపథ్యంలోనే అలాగే తాడిపత్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే రంపం గంగాధర్ అనే వ్యక్తి అయితే, అలాగే రంపం శ్రీనితో పాటు అలాగే సూరిబాబు అనే మరొక వ్యక్తిని ఇద్దరిని కూడా బావిలో తోసేసి, అలాగే కుంపట్ల సూరిబాబు అలియాస్ బాబ్జీ అనే వ్యక్తిని కూడా చంపేందుకు ప్రయత్నించినటువంటి ఘటన అయితే మొత్తం అన్ని కూడా పోలీసుల వివరాల్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీనికి ప్రధాన కారణం ఏంటి? అప్పు ఇచ్చుకున్న పాపానికి ఇద్దరిని అందరిని కూడా చంపితే అప్పు పోతుంది, బాకీ పోతుందనే యొక్క దానితోనే కూడా చంపారని కూడా మొదటగా అనుమానిస్తున్నారు. దీనిపై అయితే పోలీసులు పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. ప్రధానంగా ఇద్దరినైతే చంపారు. మరొక వ్యక్తి తప్పించుకుని బతికి బట్ట కట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే కుంపట్ల సూరిబాబు అలియాస్ బాబ్జీ అని కూడా అంటారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు గంగాధర్ ఇతన్ని ఎందుకు చంపాలనుకున్నారు, ఆ ఇద్దరిని ఎందుకు చంపారో కూడా పూర్తిగా పోలీసులు పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఏదైతే తప్పించుకున్నటువంటి వ్యక్తి కుంపట్ల సూరిబాబు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు నైటు ఎన్ని గంటల ప్రాంతానికి గంగాధర్ మీ దగ్గర రాను? గంగాధర్కి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. నాకు 7:30 కాడి నుంచి ఫోన్ చేస్తున్నాడు సార్. మా ఆవిడ ఎత్తిందండి. ఎత్తి లేరు, స్నానం చేస్తున్నారు, లేట్ అవుద్ది అన్నారు సార్. అన్నాక నేను కరెక్ట్గా ఫోన్ చేసేస్తున్నాడు సార్. మా చేస్తే నేను కరెక్ట్గా 9-10 నిమిషాల కిందకి దిగాను సార్. గొల్లపోలు వెళ్దాం, చిన్న పని ఉందని తీసుకెళ్ళాడు సార్. గంగాధర తీసుకెళ్ళాడు. ఎందుకు ఈ టైం అప్పుడు అడ్డిదాన్ని నీరు వస్తుంది అన్నాను సార్. నీరు వస్తుంది అబ్బాయి, నేను భోగాపురం నుంచే వచ్చాను, నీరేం రాదు అన్నాడు సార్. అన్నాక కరెక్ట్గా నేను కొంచెం నడమన్నాడు సార్. బండి ఎలా నడిపాను సార్. సెల్ వాడు యాక్షన్ చేసుకుంటే సెల్ అలా పరిగెట్టు సార్. బండి రంపం గంగాధర్ సార్. అవును సార్. ఎలా తిరిగి సెల్ అందులో పరేసాడు సార్. నలికి అక్కడ ఇద్దరు మనుషులు మిల్లికాడ అటు ఇటు లోన్ నుంచి వస్తున్నారు సార్. వాళ్ళని చూసి పని జరగలేదని మనీ మామూలుగా గొల్లపల్లి వెళ్ళి టీ తాగాం అన్నాడు సార్. దొరికింది అక్కడ? లేదు సార్, దొరకలేదు సార్. దొరకకపోతే మనీ గొల్లపల్లి వెళ్దాం అన్నాడు సార్. గొల్లపల్లి వెళ్దామంటే మనీ గొల్లపల్లి ఎలా వచ్చాం సార్. అక్కడ మన చుట్టాలు ఉంటారో, నా లింగి పని తడిసిపోయింది, కత్తిపూడి వెళ్ళి తాగుదాం అన్నాడు సార్. టీయా కత్తిపూడి వెళ్ళాం. కత్తిపూడిలో మా అన్నయ్య గారు చుట్టాలు ఉన్నారు, అక్కడ కూడా కట్ట కాదు అన్నాడు సార్. అన్నాక అయితే నన్ను వనపూడి సెంటర్లో తాగేస్తాను రా, అక్కడి నుంచి అలా ఇంటికి వచ్చి మనం అన్నాను సార్. అక్కడ టీ లేదు సార్. ధర్మారం వెళ్ళి బొంకు దాటినాక ఒక హోటల్లో టీ తాగాం సార్. టీ టైంలోని తాగి కరెక్ట్గా మనం వెనక్కి వచ్చాం సార్. వచ్చి ఇలాగా పెద్ద రాంకులు అంటారు సార్. వెళ్ళేటప్పుడు ఏమన్నా మాట్లాడేవాడా మీతో? ఏం మాట్లాడలేదు బండి మీద? అంటే నువ్వు డ్రైవ్ చేసావు మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ రిటర్న్లోనే? ఆడే డై చేశాడు సార్. ఇటు నుంచి ఆడే డై చేయండి. నేను వచ్చింది తాడిపత్రి నుంచి, అంతే సార్. వచ్చి మన అలా తీసుకుంటా తాడిపత్రి వచ్చాడు సార్. ఒరే వదిలేరా, కుర్రోళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు ఏడుతారు, నేను ఇప్పటికే బోల్ టైం అయిపోతుంది అన్నాను సార్. ఒరే మా ఆవిడ తెగ తిట్టేద్దరా, అందులో 1,10,000 ఉన్నారు ఫోన్పే డబ్బులు అన్నాడు. ఉంటే పొద్దున్న తీసుకొచ్చిరా, బ్యాంక్లోనే కదా ఉంటాయి అన్నాను. లేదు నన్ను బాగా నలకనిచ్చాడు, నువ్వు ఆ గాడిలోనే ఉంటుంది రా అన్నాడు సార్. మనీ అక్కడికి వెళ్ళాం సార్. బండి ఒడ్డునెట్టాం సార్. ఒడ్డునెట్టాక నా సెల్ తీసుకున్నాడు సార్. తీసుకుంటే ఇలాగా వేస్తున్నాడు నాటకం ఆడి, ఆడు సెల్ అందులో పడిచేసి నేను చంపేస్తున్నాను ఇలా ముంచేసాడు సార్. కొంచెం పేడం సార్. ఒక్క కారు రాకపోతే 5 నిమిషాల్లో చచ్చిపోతుంది సార్. దేవుడి రూపంలో వచ్చింది కారు నిజంగానే. మా బాపగారింటికి అతను ఒక్కడే మొత్తం నిన్ను పీకి పెట్టుకుని నీటిలో ముంచేపోయాడు? ఒకటే సార్. లేకపోతే నేను గింజుకుని సార్. అక్కడ పోయి పెట్టుకోకపోతే నీకు కిందకి తోరలో పోతాను సార్. మహాపేమంతం సార్. నాకు ఈత రా సార్. నీరు చాలా పొడిపోతుంది సార్. ముంచాడు సార్. ఒరే గంగాధర, నాకు 3 పిల్లలు, ఒకళ్ళకి 3 సంవత్సరాలండి, ఒక్కదానికి 7 అండి, బావుకి 5 సంవత్సరాలు. నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను, కావాలితే నీకు డబ్బు గురించే నీకు ఇంత ఎలా చేస్తున్నావు అంటే నీకు 2 లక్షల రూపాయలు నేను ఎక్కడో దిక్కిని ఇప్పిస్తాను అన్నాను సార్. అన్నా వదలేదు సార్. ఎందుకు చంపుతున్నాను కూడా అక్కడ ఏం మాట్లాడలేదు సార్. ఇంత మాట అనలేదు సార్. నువ్వు అడిగా మరి ఎందుకురా ఏంటిరా ఇలాగ చేస్తున్నావు ఏంటిరా అంటే
లేదు ఫోన్ చచ్చిపోని పట్టాడు సార్ అంతే. ఈ లోపల కారు వచ్చింది సార్, దేవతలా నాకు ఆ కారు లేకపోతే చచ్చిపోయింది సార్. మరి కారు అటుగా ఎలా వచ్చింది? కారు అక్కడ మరి వేయలేదు కదా, అంటే వేరే చోటకి వచ్చింది. గొల్లపురం నుంచి వస్తుంది సార్, ఆయనకి తెలియదు నీరు వస్తుందని అక్కడికి వస్తాడు సార్. ఆ లైటింగ్ ఏం చేశానంటే నన్ను వదిలేశాడు సార్, ఎవడో వచ్చేస్తున్నారని భయపడి సార్. నేను పరిగెట్టుకుంటా వెళ్ళి మా బాపగారి ఇంటికి గొల్లపురంలో మేనత్త గారిది అడప ఇష్టం అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్న్నర ఉంటుంది సార్. పరిగెట్టాను సార్, పరిగెట్టి అక్కడ కాపాడడానికి పరిగెట్టాను సార్. పరిగెట్టి అక్కడ గుడి ఉంటే దుర్గమ్మ గుడి కొంచెం వాటర్ తగ్గింది సార్. చచ్చిపోతామమ్మా అనుకున్నాను సార్. ఎత్తిపెట్టి ఆవేశం వచ్చేసిందండి. కిలోమీటర్న్నర దూరం వెనకాల నుంచి వచ్చేస్తున్నాడమ్మో అని భయం సార్. ఇంకా వచ్చేసి ఏమన్నా నొక్కేసి చంపేస్తాడమ్మో, నా పిల్లలు అన్నది అయిపోతారని నా పేడాన్ని కాపాడుకోవడం గురించి మా బాపగారి ఇంటికి వెళ్ళిపోయింది సార్. జరిగింది అదే సార్. అదే సార్. ఏం జరిగింది అసలు? అంటే అతనికి నీకున్న అంటే ఫ్రెండ్షిప్ అంటున్నారు, చిన్నప్పటి నుంచి ఉన్నారు అంటున్నారు, మరి ఎందుకు ఈ ఇది వచ్చింది? నువ్వేనా అతనికైనా డబ్బులు అప్పు ఇప్పించావా? నీకేం బాకీ ఉందా? ఇప్పించాను సార్. ఎంత ఇప్పించావు? మొత్తం 4 లక్షలు సార్. 4 లక్షల రూపాయలు మన దగ్గర నోటు కాగితాలు ఉన్నాయి, ఇప్పించాను సార్. దానికి మరి ఎన్నాళ్ళు అవుతుంది అప్పు ఇచ్చి? అతను సంవత్సరం పైన అవుతుంది సార్. ఎవరి ద్వారా ఇప్పించారు? నేనే సార్, నేనే మధ్యలోనే. మధ్యవర్తి మీరు? మా మామగారి దగ్గర 1,50,000, మా బామ్మ దగ్గర 1,00,000 అలా ఇప్పించాను సార్. ఏం చేస్తుంటాడు ఇతను? వ్యాపారమే సార్. పరుపులు టైం అవుట్ పరుపులు, మిరగాయలు టైం అవుట్ మిరగాయలు అన్నీ అమ్ముతాడు సార్. మనిషి ఎందుకు మారి నాకు అర్థం లేదు సార్. మనిషి అయితే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్, ఫ్రెండ్సే సార్. మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు కూడా భోగాపురమే. ఓకే, ఇది అంతా నీది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్యలో జరిగింది నిన్ను చంపేసే ప్రయత్నం? ఎంత అక్కడ కరెక్ట్గా 9:30 కానీ మొదలెట్టాడు సార్. 9:30 నుంచి 9:15 నిమిషాలు కానీ అక్కడికి వెళ్ళిపోయింది. మరి పోవద్దు కదా సార్. 9:30 కాడి నుంచి సక్కపెట్టడానికి చూస్తున్నాడు సార్. నేను గమనించలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏ గమనిస్తా చెప్పండి సార్. అలా దర్బార్ని తిప్పి టైం చూసుకున్నాడు. టైం అక్కడ అంటే 11 అయితే మిల్లు గడేస్తారు సార్. అక్కడ జనం ఉండరు అక్కడ. ఓకే, ఎవరు రారు సార్ ఆ దారిని. అది తీసుకుని నన్ను ఈ రకంగా చేస్తారు పేణ. ఓకే, నిన్ను చంపేబడి ఇదంతా 11 గంటల లోపల జరిగింది. మరి వీళ్ళిద్దరిని బావిలో ఉన్న విషయం మరి నాకు తెలియదు సార్. ఈ కేసు ఎట్టాక పొద్దున్న తెలిసింది సార్. పొద్దుట తెలిసింది నాకు. నైట్ మాత్రం ఇంత విషయం కూడా తెలియదు సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రాత్రి మీద వచ్చేసారు. రాత్రి మీద అల్లిపోతుంది సార్. మా మామగారి ఇంటికి మా పెద్ద మంగారు అవుతాడు సార్. వచ్చేసాను భయం ప్రయాణం కాపాడడానికి వచ్చేసి ఇంకా అలా పడిపోయింది సార్. తలుపులు కొడతా వస్తాను సార్. అది వచ్చేసి ఎన్ని గంటలకు వచ్చారు పోలీస్ స్టేషన్కి? ఎన్ని గంటలకు వచ్చారు? 12 ఎంత అవుతుంది సార్. పెట్టాను సార్, ఇలా పెట్టాను సార్. 12 అవుతుంది సార్ కరెక్ట్గా. కేసు పెట్టిన తర్వాత అతను తీసుకొచ్చారు ఇక్కడికి? తీసుకొచ్చారు సార్. వెంటనే తీసుకొచ్చారు. మరి వీళ్ళిద్దరు ఎప్పుడు మిస్ అవ్వరు? మరి అదే కొంచెం మిస్టరీగా ఉందండి. అదైతే నాకు నిజంగా నా పిల్లల సాక్షిగా చెప్తాను సార్. ఆ విషయం అయితే నాకు తెలియదు సార్. అదే రంపం శ్రీను తోలేటి సూర్యబాబు వాళ్ళ విషయం అయితే నాకు ఇంత కూడా తెలియదు సార్. ముగ్గురు బిడ్డల సాక్షిగా చెప్తాను సార్. అదే సార్ నేను చెప్పింది. అది సార్, అంతే జరిగింది. బావిలో ఉన్న విషయం ఉదయమే తెలిసింది నాకు. ఉదయం తెలిసింది సార్. ఇలా బావిలో పడిచే విషయం కూడా నాకు పొద్దుటే తెలిసింది సార్. అసలు రాత్రి నాకు తెలియదు సార్. అదే అప్పుడు ఆ ఉదయం అందరూ కూడా నువ్వు అక్కడ పోలీసులు కూడా వచ్చి ఈ బావి దగ్గరకు వచ్చావా ఏమైనా అడిగినట్టు? అదేనా అంటే నిన్నే అందరూ మొదటగా పోలీసులు తీసుకొస్తుంటే నిన్నే నిద్ర అనుకున్నారు. అన్ని ఛానల్లో కూడా అలాగే వచ్చేసింది. అది అప్పుడు ఉదయం అప్పుడు నేను తీసుకెళ్ళి చూపించడం అన్నీ కూడా. అమ్మ నిన్ను ఎలా తీసుకెళ్ళాడు, ఎన్ని గంటలకు వచ్చాడు, ఫోన్ ఎన్ని గంటలకు చేశారని మన సీఏ గారు అడిగారు. అడిగితే సీఏ గారు ఇలా ఈ టైంకి వచ్చారండి అని చెప్పాను సార్. అంతే సార్. ఈ బాబు గురించి ఏం మాట్లాడలేదు సార్. బావి దగ్గర తీసుకొచ్చాడు నేను అడిగారా పోలీసులు? బాబు ఇక్కడి గంట వచ్చారా అన్న? లేదు సార్, ఈ విషయం నాకు తెలియదు సార్. 7:30 కాడి నాకు ఫోన్ చేస్తున్నాడు సార్. చేస్తే మా ఆవిడ ఎత్తి స్నానం చేస్తున్నారు అన్నారు అని చెప్పింది సార్. అయితే నేను 9-10 నిమిషాలు కింద దిగాను సార్. పైన ఉంటాను సార్, బిల్డింగ్ పైన అద్దుకుంటున్నాను. అద్దుకుంటే కింద దిగితే ఏంటంటే ఇలా గొల్లపోలు వెళ్ళొచ్చు అన్నాడు సార్. అతని ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ ఎంత ఉంటుంది సార్. మన అపర్ణాదేవి టెంపుల్ కాడ ఆడదేమో మన ఎన్టీఆర్ కాలనీ సార్. అదే సార్ జరిగింది. అంటే మీరు రోజు ఫ్రెండ్స్ అంటున్నారు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నారు, రోజు కలుస్తుంటారు మీరు? ఆ రోజే కలవడమా? కలుస్తుంటే ఏమైనా పని ఉంటే ఫోన్ చేయడు, లేకపోతే లేదు సార్. లేదు, మనకేనా అవసరం, మనకి డబ్బులు బాగా అంటే కొట్టేస్తాడు సార్. డబ్బులు అడుగుతుంటాం, డబ్బులు అయితే కొట్టేస్తాడు. అందులో ఫోన్పే చేసేస్తుంటాడు. లేటెస్ట్గా డబ్బులు అడగడం కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు కలవడం కానీ కలలేదు సార్. డబ్బులు ఇంటికాడ ఆపట్టాడు సార్. అడిగితే 2 రోజుల ముందు గంగాధర వడ్డీ డబ్బులు ఉంటే ఇచ్చారా, నేను ఇంటి అద్దె కట్టుకోవాలన్నాను సార్. ఇంటిగా నీకు వెళ్ళిండేప్పుడు ఇచ్చేస్తాను
అన్నాడు సార్. జరిగింది అది సార్. ఓకే. అవును సార్. మరి వీళ్ళిద్దరిది వాళ్ళకు కూడా బాకీ ఉన్నారు అతనికి? ఆ విషయం నాకైతే అస్సలు తెలియదు సార్. అస్సలు ఈ మంది తప్ప నాకు ఆ విషయం అన్న తెలియదు సార్. అదే నాకు పొద్దుట తెలిసింది సార్. జనరల్గా మీరు ఏం చేస్తుంటారు? వ్యాపారం అండి సార్. మిరగాయలు అప్పుడు మిరగాయలు, తాండ్రాయి, పరుపులు టైం అప్పుడు పరుపులు. మీరు కూడా? అవును సార్. సేమ్ వ్యాపారం సార్. మరి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అంటున్నావు, చిన్నప్పటి నుంచి ఉన్నారంటున్నావు, ఆ తిరిగిన అది కూడా గుర్తు రాలేదు అతనికి నిన్ను ఆ విధంగా చంపేయడానికి? మరి ఒక సైకోతనం చూశాను సార్. నేను సినిమాల్లో టీవీలో చూశాను కానీ నిజం జీవితంలో ఇలా ఉంటుందా అని అనుకున్నాను సార్. నిజంగా సార్. మందు అవుతాడు అతను? మందు డ్రింక్లో ఉన్నాడు రాత్రి? నాకు అయితే స్మెల్ రాలేదు సార్. ముందే ఎత్తుంటాడు సార్. నాకు మాత్రం స్మెల్ రాలేదు సార్. చెప్తున్నాను సార్, నాకైతే స్మెల్ రాలేదు. ముందు అప్పుడప్పుడు పనసలుగా వాటికి ఎత్తుంటారు. నేనైతే ముందేంటి సార్. ఇలా జరిగింది ఇది సార్. అది సార్. మరి ఏంటి అంటే ఇది చాలా మిస్టరీగా ఉంది. డబ్బు అప్పు ఇచ్చినందుకు ఇలా ఇది చేశారంటారా అనుకోవచ్చేది? ఏమో సార్, నాకే బుర్ర పనిచేస్తలేదు సార్. బుర్ర పనిచేస్తలేదు సార్. డబ్బులు ఇచ్చినందుకే డబ్బులు ఇచ్చిన పాపానికి నన్ను చంపేయడానికి అయ్యాడు అని నాకే గొంతు కూడా దిగుతలేదు సార్. బెంగ కింద అదో రకమైన బెంగ. ఇక్కడ సార్. అట్లే సార్. ఇదిగో సార్, ఇలా పట్టుకుని పీకి చచ్చిపోయి అలాగా పట్టేయడు సార్. ముంచేయడు సార్. జస్ట్ 2 నిమిషాల్లో రాకపోతే కారు నేను బతికాను సార్. మల్లారసీలో తేలింది సార్ నిజంగానే. ఓకే సార్, అంతే. పోలీసులు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చావు కాబట్టి నైట్ వచ్చావు కాబట్టి నువ్వు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాను సార్. అనిపించింది. ఇది పరిస్థితి. ప్రస్తుతం రాత్రి సమయంలో కూడా ఇక ఎవరైతే మన సూర్యబాబు ఉన్నారు, కుంపటి సూర్యబాబు, ఎన్ని గంటలకు వచ్చాడు? తలుపు ఎన్ని గంటలకు కొట్టాడు సార్? నా దగ్గరికి అయితే తలుపు కొట్టడం తెలియదు సార్. మా పక్కింటి తలుపు అయితే 11:30 టైం కొట్టాడు సార్. ఆ తర్వాత నాకు మా పక్కింటి ఆయన వచ్చేసి మన గోవిందమహల్, గొల్లపురోలు గోవిందమహల్లో డిజిటల్ ఆపరేటర్గా పనిచేస్తారండి. ఆయన వచ్చేసి నాకు 11:30కి ఫోన్ చేశారు. ఆయన కూడా మాకు దగ్గర బంధువే, ఆపరేటర్ గారు. 11:30కి ఫోన్ చేసి ఇలాగ మీ బావ తడిసిపోయి వచ్చాడు, ఏడుతున్నాడు, ఇక్కడ కూర్చొని కింద, నువ్వు బయటకు రా అంటే నేను బయటకు వచ్చానండి. కావాలంటే విత్ ప్రూఫ్స్తో సహా ఆయన నాకు ఏ టైంకి అయితే ఫోన్ చేయడో ఆ టైం కూడా నా దగ్గర ఉంది సార్. ఒక్కసారి మీకు ఆ యొక్క టైం చూపిందాం అనుకుంటున్నాను నేను. 11:30 నాకు ఫోన్ వచ్చింది సార్. 11:30కి ఫోన్ వచ్చిన వెంటనే నేను కిందకి రావడం జరిగింది. కిందకు వచ్చి ఏమైంది అసలు ఏంటంటే, ఇలా గంగాధర్ నన్ను ఎలా తీసుకొచ్చి ఎందుకు చేశాడో కూడా నాకు తెలియట్లేదు, ఏనా పట్టుకుందా ఏంటి, నన్ను ముంచేద్దామని చూసాడు, ఇలా నా పీ కొట్టుకుని ఇందులో ముంచేస్తున్నాడని చెప్పి అన్నాడు సార్. అంటే అలా ముంచడం పెట్టి ఎందుకు ముంచుతాడు మిమ్మల్ని, మీ ఇద్దరికి పాత కక్షలు ఏమీ లేవు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటారు, ఏం జరిగింది అసలు అని చెప్పి నేను చాలా సేపు ప్రశ్నించాను. ప్రశ్నిస్తే ఇలా జరిగింది అన్నాడు. ఇలా జరిగిందంటే నాకు నమ్మబుద్ధంగా కాక ఆ తర్వాత ఒక నిమిషం పోలీసుల్ని ఆశ్రయిద్దాం, ఇదైతేనే నాకు ఎందుకు తెలియట్లేదు, పోలీసుని ఆశ్రయిద్దాం అని చెప్పి వెంటనే నేను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈ కేసుకి రాయించడం జరిగింది సార్ ఆయనతో నైట్. ఇది పరిస్థితి. జరిగిన ఘటన అయితే చాలా ఇదంతా కూడా మిస్టరీగా మారింది. ఎందుకంటే అప్పు ఇచ్చిన పాపానికి 4 లక్షల రూపాయలు సంవత్సరం క్రితమే అప్పు ఇచ్చారు. అప్పు ఇచ్చిన నేపథ్యంలోనే అతను అయితే ప్రతి నెల కూడా వడ్డీ అయితే కడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో మరి ఏమైందో తెలియదు. అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే కుంపట్ల సూర్యబాబు అలియాస్ బాబ్జీ అని అంటారు, అతను కూడా చంపేవారు. వీళ్ళిద్దరిని కూడా 7 గంటల నుంచి కూడా అతను ఫోన్ చేసి రమ్మనడం, అప్పిచ్చిన ఈ విధంగా టీ తాగదామని చెప్పేసి అక్కడి నుంచి తాడిపర్తి తీసుకెళ్ళడం, తాడిపర్తి నుంచి మళ్ళీ కత్తిపూడి నుంచి ధర్మారం వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏదైతే కాలువలోకి తీసుకొచ్చి మొబైల్ పడిపోతున్నట్టుగా కూడా నటించి తనైతే అందులో కాలువలో ముంచి చంపే ప్రయత్నం అయితే చేయవాడు. అతనైతే తప్పించుకుని పారిపోయి ఊళ్ళో వచ్చి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో పక్కన తెల్లారేసరికి మరో 2 మృతదేహాలు, ఒక పక్కన ఎవరైతే రంపం శ్రీనితో పాటు మరో సూర్యబాబు అనే వ్యక్తి, ఇద్దరు కూడా మృతదేహాలు ఉన్న నేపథ్యంలోనే మొదటగా ముందు వాళ్ళిద్దరిని కూడా చంపి తర్వాత ఇతను కూడా చంపేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా పక్కనైతే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై అయితే కూడా అప్పిచ్చిన పాపానికి ఇద్దరిని చంపేసి అలాగే మరొక వ్యక్తిని కూడా చంపేందుకు ప్రయత్నించినటువంటి ఘటన అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అతను కూడా విచారించిన నేపథ్యంలో ప్రాథమిక నిర్ధారణ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే జరిగిన విషయంపైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక ఆ కుంపట్ల సూర్యబాబు అయితే ప్రాణాలతో అలాగే ప్రాణాలతో బయట బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా జరిగిన ఘటనతో తన చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. అప్పిచ్చిన పాపానికి ఈ విధంగా తన కాళ్ళు కూడా పట్టుకుని నన్ను వదిలేయని కూడా అతను బతిమాలన్నట్టుగా కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరి చూడాలి మరి రేపు దీనిపై పోలీసులు కూడా నిందితుడి వెర్షన్ ఏ విధంగా ఉంది, గంగాధర్ ఎందుకు ఈ విధంగా వ్యవహరించాడు, ఇద్దరిని కూడా కుటుంబ సభ్యులు అతను కూడా కుటుంబ సభ్యులుగానే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కుటుంబ సభ్యులు చిన్నాన్న వరుస అయినటువంటి శ్రీనుతో పాటు అలాగే మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తోలెట్టి సూర్యబాబు అనే వ్యక్తి, అతను కూడా ఎందుకు ఈ విధంగా
హంతకానికి ఒడిగట్టారు. అతను కూడా వరుసగా తోడళ్ళు అవుతారు. ఇద్దరిని కూడా చంపేసి మరొక వ్యక్తిని కూడా చంపేందుకు ప్రయత్నించినటువంటి ఘటన. మరి దీనిపై అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క గొల్లప్రోలు గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.